వాళ్ళ రాజశేఖర్ గారి పుట్టినరోజు ఆ సందర్భంగా ఒక మంచి చిత్రానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మంచి చిత్రాన్ని ఎందుకు అనగలుగుతున్నానంటే రాజశేఖర్తో మేము ప్రజాస్వామ్యం కథ అది మా డైరెక్షన్లో చేసిన తర్వాత మళ్ళీ నాటకి మా స్టోరీ అంటూ రాజశేఖర్కి రాసింది ఈ కథే కామ్రేడ్. చాలా మంచి కథ. తను టైలర్ మేడ్ అంటే మిగతా హీరోలకి ఒక పెద్ద పెద్ద సూపర్ హిట్లు క్లైమాక్స్లు కారణంగా ఎలా అయినాయో ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ కారణంగా అది పెద్ద సూపర్ హిట్ అవబోతుంది. అంత అద్భుతమైన కథ. డైరెక్టర్ అనిల్ కృష్ణ, అతని దగ్గర చాలా విద్య ఉంది. అది గ్రహించి మా తమ్ముడు మా అబ్బాయి సినిమాకి కూడా పెట్టాడు డైరెక్టర్గా. ఒక మాటలో చెప్పాలంటే పరుచూరు బాస్ ఎప్పుడైనా సినిమా తీస్తే అతనే డైరెక్టర్. అంటే మేము అంత ప్రేమించాం అతన్ని. అంటే ఈ సినిమాతో అతను మంచి డైరెక్టర్ అవుతాడు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిద్రపోకుమా అన్నాడు శ్రీశ్రీ. కానీ నేను వస్తాను, ఎదురు చూడండి, మోసపోరు. ఎస్, ఐఎమ్ ఏ కామ్రేడ్, అందరికీ స్నేహితుడు. యాక్చువల్గా ఇదంతా చెప్పిద్దాం అనుకున్నా మొదటి డైలాగ్ అంత పెద్దది మొదటి రోజు ఇవ్వటం ఎందుకని ఆ లాస్ట్ డైలాగ్ చెప్పాడు. ఇప్పుడు అసలు రాజశేఖర్ కామ్రేడ్ అని అనగానే చాలామందికి ఐబ్రోస్ రైజ్ అవుతాయని మాకు తెలుసు. కానీ రాజశేఖర్ అందరికీ స్నేహితుడు. అక్కడ ఐబ్రోస్ దిగుతాయి మళ్ళీ, ఎందుకంటే కామ్రేడ్ అందరికీ స్నేహితుడు. అలా ముందు ఇందులో నా జీవితంలో నేను ఒక గురువుని, అంటే పాఠం చెప్తేనే గురువు కాదు, మనకు దిశ నిర్దేశం చేసేవాడు కూడా గురువే. ఉపాధ్యాయుడు ఉద్యోగ మార్గం చూపించవచ్చు, ఉద్యమ మార్గం చూపించవచ్చు, ఉగ్రవాద మార్గం చూపించవచ్చు, ఎన్నో మార్గాలు చూపిస్తాడు. కానీ ఇవాళ యువత ఎటు నడవాలి అనే నిజమైన రుజువైన దిశ నిర్దేశం చేసే గురువు మా కామ్రేడ్ ఈ సినిమాలో. అదే సింగిల్ లైన్లో స్టోరీ. అలాంటి కోణంలో నడపగలిగిన ఒక గురువు లాంటి వ్యక్తి దొరికితే ఈ సమాజం చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది నమ్మి ఈ కథ రాసుకున్న. అన్నయ్య చెప్పినట్టు ఒక పాత్ర ఇంతకుముందు రాజశేఖర్ వేసుంటే బాగుండేదని తను మదన పడ్డాడు. అది అతనికి లభించలేదు అన్న బాధ, అసంతృప్తి ఈ పాత్రతో పోగొట్టుకున్నారు ఆ భార్యాభర్తలు ఇద్దరు. ఇది ఒక అత్యుత్తమైన చిత్రం అవుతుంది. ఎందుకంటే ఈయన డిఎస్ రావు గారు మాకు తెలియదండి, అనిల్ కథ చెప్తాను తీసుకొచ్చాడు. ఇంతకుముందు ఎవరో చాలా పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆయన కథ చెప్తే నాకు నచ్చలేదని వెళ్ళిపోయాడు. ఇదేందా నా దగ్గర తీసుకొస్తాను అతన్ని, అంత మొహాటం లేని ఆయన కథ నచ్చపోతే అండి ఈ కథ నచ్చపోవడం అనే ప్రసక్తి ఉండదు గురుగారు అని. ఆయన వినగానే ఈ కథ నేను చేస్తున్నానండి, ఇంతకుముందే నేను రాజశేఖర్ గారితో చేయాలి, కానీ నాకు ఆ కథ ఆయనకి ఎందుకో ఆయన మీద బాగోదన్న బాధతో నేను చేయలేదు. ఇప్పుడు నాకు నచ్చింది, రాజశేఖర్ గారికి ఈ కథ చాలా బాగుంటుందని నేను నమ్మి ఈ సినిమా తీస్తున్నానని డిఎస్ రావు గారు చెప్పడం. ప్రజాస్వామ్యం తర్వాత రాజశేఖర్తో కలిసి నేను ఇందులో ఒక పాత్రలో కూడా నటిస్తున్నానండి. నేను ఇవాళ మన ప్రొడ్యూసర్ మిస్టర్ డిఎస్ రావు గారు అనిల్ గారితో ఆయన వచ్చి ఈ సబ్జెక్ట్ వినిపించడం, నిజంగా నేను కూడా ఇంతకుముందు చేసిన సినిమా నా స్టైలే వేరు సినిమా తర్వాత ఇంతకాలం పెద్ద గ్యాప్. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణం ఏంటంటే మంచి సబ్జెక్ట్ దొరకపోవడం. ఎన్ని రోజు వింటూ ఉన్నాము కానీ మంచి సబ్జెక్టే మనకి ఒక కొత్తగా ఉండాలి. అలాగే సక్సెస్ఫుల్ 100 days ఫిలిం అవుతుంది అన్న నమ్మకం కలగాలి. సో అలాంటి సినిమా, అలాంటి సబ్జెక్ట్ మన పర్చూరి గోపాలకృష్ణ గారు వచ్చి చెప్పినప్పుడు నాకు నమ్మకం కలిగింది. నాకే కాదు, అలాగే ఈయన విన్నప్పుడు కానీ అందరూ ప్రతి ఒక్కరు వినగానే సూపర్గా ఉంది అని చెప్పేలాంటి ఒక సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ ఇప్పుడు ఈయన అన్నారు శ్రీ ఇంకా పాత కాల రైటర్స్ లీడర్స్ అందరు చెప్తున్నప్పుడు మీరు అనుకోవచ్చు ఏంటి ఇది పాతకాల సినిమాలాగా ఉంటుందా అని. కాదు, ఇప్పటి జనరేషన్ అందరికీ చాలా నచ్చే విధానం, ఎస్పెషల్లీ యూత్ అందరికీ నచ్చే విధానం ఉంటుంది. అలాగే
ఆ లీడర్స్, ఆయన చెప్పిన పెద్ద పెద్ద లీడర్స్ అందరూ ఈ సినిమాతో గుర్తుకొస్తారు. వాళ్ళ మాటలు ఈ సినిమాలో ఉంటాయి. ఫస్ట్ కామ్రేడ్ అని డిజైన్ తీసుకుని ఆయన వచ్చారు. కామ్రేడ్ అని మన అనిల్ గారు వస్తే, కామ్రేడ్ అంటే నేను కూడా అనుకున్నాను, ఇంతవరకు నేను ఐ నెవర్ రెఫర్డ్ కామ్రేడ్ అంటే ఏంటి మీనింగ్ అని నేను పోయి డిక్షనరీలో రెఫర్ చేయలేదు. నేను అనుకున్నాను సంథింగ్ కన్సర్న్డ్ విత్ నక్సలిజం, ఒక నక్సలైట్ని అలా పిలుస్తారో, లేదు కమ్యూనిస్ట్ పీపుల్ అలా వాళ్ళని పిలుచుకుంటారో, సంథింగ్ కన్సర్న్ లైక్ దట్, ఓ సోల్జర్ లేదా వారియర్ అని నేను అనుకున్నాను. తర్వాత చాలామంది ఇప్పటి వరకు అదే అనుకుంటున్నారు కామ్రేడ్ అంటే. తర్వాత నేను అడిగిన వెంటనే ఆయన అన్నారు కామ్రేడ్ అంటే ఎ క్లోజ్ కంపానియన్, ఎ గుడ్ ఫ్రెండ్, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ అన్నట్టు ఆయన చెప్పిన తర్వాత డిక్షనరీ కూడా రెఫర్ చేసి దిస్ ఈస్ ద మీనింగ్. కృష్ణ విల్ బికమ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫీల్డ్లో, మంచి డైరెక్టర్స్గా వస్తారు. నేను డీల్ చేయగలను నమ్మి పరుచూర్ బ్రదర్స్ నాకు ఈ స్టోరీ నాకు ఇవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ స్టోరీ బాగా తీస్తానని నన్ను నమ్మి మా హీరో రాజశేఖర్ గారు జీవితం బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ స్టోరీ కంప్లీట్ అయిపోయింది. డైలాగ్ వెర్షన్ సెకండ్ హాఫ్లో ఉంది. ఇంకొక 1 వీక్లో రెగ్యులర్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యి ఒకే షెడ్యూల్లో సినిమా పూర్తి చేసి సమ్మర్లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఒక మంచి మెసేజ్ని పోస్ట్ చేసి జనానికి, రాజశేఖర్ గారికి ఒక పేరుంది, రెగ్యులర్ రొటీన్ సినిమాలు ఆయన చేయరు, ఆయన సినిమా చేస్తే ఏదో ఒక కొత్త సెన్స్ ఉంటుంది అందులో అని. ఆ సెన్స్ని మేము కొంచెం అద్భుతంగా ప్రొజెక్ట్ చేసి ఒక అద్భుతమైన సూపర్ హిట్ సినిమా తీయడానికి కృషి చేస్తున్నాం. 12th or 13th నుంచి రెగ్యులర్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఇది అనిల్ ఒకరోజు టోటల్గా ఈ కామ్రేడ్ కథాంశంతో ఒక డిజైన్ చేసుకుని నా దగ్గరికి రావడం జరిగింది. ఈ కలర్ వర్కింగ్ నేను బిజినెస్ మూడ్లో ఉన్నాను. డిస్ట్రిబ్యూటర్లు అందరూ నా దగ్గరికి వస్తూ పోతూ చాలామందితో పరిచయాలు, నైజాం నుంచి కానీ సీడెడ్ నుంచి ఇట్లా చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ వస్తే ఈ డిజైన్ చూసి చూపిస్తున్నాను. ఈ డిజైన్ చూసి చూపిస్తే బయ్యర్లో ఉన్న టెంప్టింగ్, ఈ సినిమా చేయి డిఎస్ రావు ముందు, ఈ సినిమా చేయి నువ్వు అనే ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు నాకు. అంటే వాళ్ళలో ఇన్స్పిరేషన్ నేను గ్రహించి డెఫినెట్గా మనం ఏది ఊహిస్తున్నామో వీళ్ళల్లో ఉంది, డెఫినెట్గా మనం సక్సెస్ కొట్టగలుగుతాము, దీన్ని ప్రాజెక్టు మనం క్రియేట్ చేయాలనే ఒక సంకల్పంతో ఒక మంచి రోజు గోపాలకృష్ణ గారి దగ్గర నేను వారి ఇంటికి వెళ్ళి కథ విన్నాను. ఆ హీరో క్యారెక్టర్కి రాజశేఖర్ గారు అయితే పక్కా యాప్ట్ అవుతుంది అని మేము అనుకుని రాజశేఖర్ గారిని కలవటం, మిగతా క్యారెక్టర్స్ కూడా అందరినీ అనుకుంటున్నామండి. ఈ సినిమాలో 2 హీరోయిన్స్ ఉంటారు, 4 పవర్ఫుల్ విలన్స్ ఉంటారు, ఇంకా కామెడీ మంచి ప్రముఖులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఈ వారం 10 రోజుల్లో మొత్తం సెలెక్ట్ చేసుకుని శివరాత్రి తర్వాత మేము షూటింగ్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. మేము చాలా గ్యాప్ తర్వాత రాజశేఖర్ గారి సినిమా స్టార్ట్ అయింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని, డిఎస్ రావు గారికి పెద్ద అంటే ఈరోజు ఉన్న ఈ రిసెస్మెంట్లో లేకపోతే ఈ మనీ ప్రాబ్లంలో ఈ సో మెనీ టెన్షన్స్, ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. ప్రజలు కానీ గవర్నమెంట్ కానీ ఆర్థికంగా కానీ ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన ఇంత పెద్ద మూవీ తీయడానికి ముందుకు వచ్చారు. అండ్ ఎంత ఖర్చు అయినా ఈ సినిమా చాలా బాగా తీద్దాం జీవిత గారు అని చెప్తూ ఉన్నారు ఆయన. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయనకి మంచి సక్సెస్ రావాలి. రేపు రిలీజ్ అవ్వబోయే కలర్ వర్కింగ్ కూడా ఆయనకి పెద్ద హిట్ అయ్యి ఈ సినిమా ఆయన అనుకున్నట్టుగా ఇంకా బాగా తీసి ఈ సినిమా మీ అందరికీ నచ్చే విధంగా డెఫినెట్గా తీస్తాము. ఎందుకంటే మా వెనక ఇంతమంది ఉన్నారు, ఎస్పెషలీ పరుచూరి బ్రదర్స్ ఉన్నారు, పెద్ద కొండ. వాళ్ళు ఇచ్చిన సక్సెస్లు కానీ ఇండస్ట్రీలో వాళ్ళకున్న పేరు కానీ మనకు తెలియంది కాదు. వాళ్ళ సూపర్విజన్లో నేను కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గానే ఫీల్ అవుతున్నాను. నేను రావు గారితో అదే చెప్తున్నా, మీరు ఏమి అనుకోవద్దు సార్, హీరో వైఫ్ అని అనుకోవద్దు, వాట్ ఎవర్ వర్క్ మీకు అనిపిస్తే అది మీరు చెప్పండి, నేను చేసి పెడతాను. అల్టిమేట్లీ సినిమాని పెద్ద హిట్ చేయాలి, మీరందరూ నచ్చే విధంగా సినిమాని మీ ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాము. నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.